ఒకవైపు చూస్తే తమిళనాడులో టీవీకే చీఫ్ విజయ్‌కు గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అనుమతించారు. మరి ఇంకోవైపు చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మను తొలగించడం చర్చకు దారితీసింది. మరి ఈ అంశాలన్నిటిపైన చర్చించడానికి ప్రముఖ విశ్లేషకులు పురుషోత్తమ్ రెడ్డి గారు మనతో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. యెస్ సార్. సో ఫైనల్లీ మనం చూస్తే కనుక తమిళనాడులో టీవీకే చీఫ్ విజయ్‌కు గవర్నర్ అనుమతించారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి. మరి దీనిపైన మీ అభిప్రాయం సార్? బేసిక్ గా మనకు గవర్నర్ పాత్రకు సంబంధించి ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. అంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఎవరిని ముఖ్యమంత్రిగా పిలవాలి. సాధారణ మెజారిటీ వస్తే ముఖ్యమంత్రిగా వారిని ఆటోమేటిక్గా పిలవాలి. అప్పుడు కూడా వారిపైన కేసులు ఇట్లాంటివి ఏదైనా అభ్యంతరాలు ఉంటే వివరణ తీసుకోవచ్చు. గవర్నర్ రోల్ కీలకంగా ఉంటుంది. రెండు, ఎవరికి మెజారిటీ రాకపోతే ఫస్ట్ ప్రయారిటీ ఎవరికైతే హైయెస్ట్ సీట్లు ఉన్నాయో గెలిచారో వాళ్ళని ఫస్ట్ పిలవాలి. ఒకవేళ ఎన్నికలకు ముందు ఏడీఎంకే ఒక గ్రూపు, డిఎంకే ఒక గ్రూపు, విజయ్ గారు ఒక పార్టీగా పోటీ చేశారు. దీంట్లో సింగిల్ బిగ్గెస్ట్ పార్టీగా విజయ్ గారు వచ్చారు. కాబట్టి ఆటోమేటిక్గా ఆయనకి ఇవ్వాలి కదా అనే వాదన కూడా వస్తుంది. కానీ ఎన్నికలకు ముందుగా కూటమి లేకపోయినా ఎన్నికల తర్వాత కూడా కూటమి ఏర్పాటు చేసే అధికారం ఉంటుంది. ఇప్పుడు విజయ్ గారికి సంపూర్ణ మెజారిటీ 118 రాలేదు కాబట్టి మిగతా ఏడీఎంకే, డిఎంకే ఇతర పార్టీలన్నీ ఒక కూటమిగా ఏర్పడి మేము ఫామ్ చేస్తామని సంతకాలు పెట్టిస్తే కష్టంగా వాళ్ళకే ప్రయారిటీ ఇవ్వాలి. ఇక్కడ ఎన్నికల అనంతరం విజయ్ గారు సింగిల్ గా 112 దాకా కాంగ్రెస్ తో కలిపి వాళ్ళు ఇవ్వడం, ఆ తర్వాత ఇంకా ఏం జరుగుతుందో 24 అవర్స్ చూసిన తర్వాత గవర్నర్ ఇచ్చారు. అంటే రీజన్ ఏంటంటే ఈ సమయంలో వాళ్ళు ఏమైనా డిఎంకే ఏడీఎం కలుస్తారా అనే అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. ఇక్కడ ఎందుకు కొంత కాంగ్రెస్ విజయ్ గారితో కలిసింది కాబట్టి కొంత వెయిట్ చేద్దామా అన్న ధోరణి గవర్నర్లో కనపడింది. కాబట్టి అది సరైనది కాదు. ఎందుకంటే విజయ్ గారికి దరిదాపుల్లో ఎవరూ లేరు, ఏ కూటమి లేదు, డిఎంకే కూటమి లేదు, పైపిచ్చి వాళ్ళు ఎవరు కూడా మేము ముందుకు రాలేదు. కాబట్టి 24 అవర్స్ వెయిట్ చేయడం కూడా అంత సరైన కాదు. ఏదైనప్పటికీ 24 అవర్స్ దాటుకుని మళ్ళీ ఇంకా కాంప్లికేట్ చేయకుండా ఇప్పుడు పిలిచుంటే సంతోషం. గవర్నర్ గారు నామ్స్ ని స్మూత్ గా పరిష్కరించుకునే దానికి వాడాలి. నిబంధనలు 100 ఉంటాయి, కానీ స్మూత్ గా పరిష్కరించుకోకుండా భిన్నంగా కానీ వెళ్తే అది చివరకు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. అల్టిమేట్ గా వాళ్ళు పిలిచారు. ముఖ్యంగా ఇలా పిలవడానికి ఒక రీజన్ ఏంటంటే డిఎంకే చీఫ్ స్టాలిన్ గారు ఒక మంచి స్టెప్ తీసుకున్నారు. అందరికీ ఒక ప్రచారం చేయింది సోషల్ మీడియాలో. ఏడీఎంకే అండ్ డిఎంకే ఇద్దరు కలిసిపోయి పొత్తు పెట్టుకొని మీరు 2 ఏళ్ళు మేము 2.5 ఏళ్ళు అనే చర్చ ఒకటి నడిచింది సోషల్ మీడియాలో. కానీ డిఎంకే అధినేత ప్రధాన ప్రతిపక్షంగా 70 పై సీట్లు సానున్నటువంటి స్టాలిన్ గారు ఒక మంచి ప్రకటన చేశారు. మేము ప్రభుత్వ విషయాలు జోక్యం చేసుకోము, ఆయన ప్రమాణ స్వీకారం చేయనివ్వండి, మేము ఇట్లాంటి విషయాలు జోక్యం చేసి 75 మంది ఉన్న జోక్యం చేసి ఇక్కడికి అయిపోయింది, చాప్టర్ క్లోజ్. ఇది స్టాలిన్ గారికి చాలా మంచి జరిగింది. ఓడిపోయిండొచ్చు ఈ టైంలో కానీ ఏఐడిఎంకే అండ్ డిఎంకే కలిసి ఉంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు పరిపాలన చేస్తుండొచ్చు మీకు. కానీ ప్రజల ముందు ద్రోహులుగా నిలబడిపోతారు. ఏంటి ప్రజలకు దాదాపు దరిదాపులో ఒక ప్రభుత్వం చేసి మీరిద్దరు వైరి పక్షాలు, ఏఐడిఎంకే అండ్ డిఎంకే వైరి పక్షాలు. అలాంటి వాళ్ళు కేవలం విజయ్ని అధికారులు రానియకుండా అడ్డుకోవడం అంటే రేపు విజయ్ గారు మరింత పెద్ద హీరో ఉంటాడు, ఏకపక్షంగా స్వీప్ చేస్తుంటాడు. కాబట్టి డిఎంకే అధినేత స్టాలిన్ గారు తీసుకున్న డెమోక్రటిక్, చివరకు డిఎంకే కూడా లాభం. ఎందుకంటే ఇప్పుడు ఏఐడిఎంకే నలిగిపోతుంది, విజయ్ గారు ఒక పవర్ఫుల్, 70 స్థానాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఈ స్టాలిన్ గారు ఓడిపోయారు కాబట్టి ఆయన కుమారుడు ఎంకే స్టాలిన్ ప్రతిపక్ష నాయకుడిగా ఎమర్జ్ అవుతాడు. డిఎంకే తీసుకున్న స్టెప్ ప్రజాస్వామ్యానికి మంచిది, అల్టిమేట్ గా డిఎంకే కూడా భవిష్యత్తులో చాలా మంచి జరుగుతుంది. అందువల్ల ఈ సమస్య స్మూత్ గా పరిష్కారం అయిందని అనిపించుకుంది. సో మరి ఇప్పుడు విజయ్ గారు గనక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే తమిళనాడు రాజకీయాల్లో ఏమైనా మార్పులు జరిగే అవకాశం ఉందా? ఒక మార్పుకి అవకాశం ఉంది. ఒకటి, విజయ్ గారికి ఒక పెద్ద టాస్క్ ఉంది. గెలవడం అనుకో అంత పాజిటివే, ఏదో పవర్ గ్రూప్ గా ఉంటాడు, లేకపోతే కింగ్ మేకర్ గా ఉంటాడు, ప్రభావితం చేస్తాడు, ఇట్లా అనుకున్నాం. అలాంటి ఆయన ఏకంగా ముఖ్యమంత్రి అయ్యే వరకు వచ్చింది. ఇంతవరకు అన్ని సానుకూలమైన విషయాలు. ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత అన్ని ప్రతికూల అంశాలు స్టార్ట్ అవుతాయి. ఎందుకు? ఆయన ఇచ్చిన ఎన్నికల హామీలు అనేది పెద్ద భారం. నిజానికి విజయ్ గారు ఇచ్చిన ఎన్నికల హామీలు చూసి ఆయనకేం ఓటేలా, ఓటేసిందల్లా అప్పుడు అధికారంలో డిఎంకేకి వ్యతిరేకంగా, ఏఐడిఎంకి అది అంత పర్ఫార్మెన్స్ చూపించదేమో అనుకొని వాళ్ళకి ఓటేలా. కాబట్టి
విజయ్ గారు కోటేయడానికి అధికార ప్రతిపక్షాల మీద ఇన్నేళ్ళు నడిపారో వాళ్ళ మీద వ్యతిరేకత ఆయన కోటేశారు. ఆయన ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టో చూడాల. ఎందుకు చూడలేదంటానంటే 234 నియోజకవర్గాలు ఆయన కనీసం 190 నియోజకవర్గాల ప్రచారమే చేయాల. అండ్ ఇంకా ఆయన ప్రచారం చెప్పి ఆయన ఎన్నికల మేనిఫెస్టో కూడా చూస్తాడు. కాబట్టి విజయ్ గారిని కన్నా అధికార ప్రతిపక్షాన్ని చూసి ఆయన విజయ్ గారిని స్కోప్ తీసుకున్నారు. కానీ ఇంక మీట డిఎంకే ఒక ప్రధాన ప్రతిపక్షం డిఎంకే గట్టిగా పట్టుబడుతుంది. ఏమని ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయండి. చేయలేకపోయినాడు అనుకోండి, ఇతనికి ఏమాత్రం అవగాహన లేకుండా కొత్తగా రాజకీయాలకు వచ్చాడు, గెలవడం కోసం ఏది పడితే మాట్లాడే నెగిటివ్ అయ్యే అవకాశం ఉంటుంది. రెండు, ఏ డిఎంకే కానీ పతనమై విలీనం కాకపోతే ఏదో ఒక పార్టీలో, అటు విజయ్లో కానీ ఇటు కాంగ్రెస్ డిఎంకేలో కానీ కలవకపోతే రెండు ప్రతిపక్షాలు వీరోచితంగా పోరాడతాయి విజయ్కి వ్యతిరేకంగా. అంటే మేం ప్రధాన ప్రతిపక్షం, మేం ప్రధాన నిరూపించుకోసం ఆ రకంగా ప్రతిపక్షాలు ఫైటింగ్ నేచర్ పెరుగుతుంది. రెండు, ఎన్నికల హామీలు అమలు అనేది ఆయనకి పెద్ద టాస్క్. పార్టీగా ఆయనకి పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఊరు లేరు. సరే, అధికారంలోకి వచ్చిన తర్వాత అందరూ జాయిన్ అవుతారు. బట్ ఈ టాస్క్లన్నీ విజయ్ గారికి ఉంటాయి. ఒక అంచనా ఏఐడిఎంకే ఈ 5 ఏళ్ల కాలంలో కనుమరుగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే లీడర్ లేడు, ముఖ్యమంత్రి, ప్రతిపక్షం బలంగా ఉంది కాబట్టి ఆ ఒక్క అవకాశం కూడా కనిపిస్తుంది. సో మరి సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఆయనకి ఇంత త్వరగా ఈ స్థాయికి చేరుకోవడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది సార్? ఒకటి, సరైన సమయంలో సరైన నిర్ణయం. ఎప్పుడు రాజకీయాల్లో చాలా ఇంపార్టెంట్. నేను సరైన సమయం ఎందుకు అంటున్నానంటే, తమిళనాడు రాజకీయాల్లో ఒక ముగ్గురు తమిళ రాజకీయాల్ని శాసించారు. తమిళ జాతికి ప్రతినిధులుగా ముద్రపడ్డారు రాజకీయ నేతల్లో. ఎంజి రామచంద్రన్ గారు, జయలలిత గారు, కరుణానిధి గారు. వీళ్ళ ముగ్గురు ఇప్పుడు జీవితంలో లేరు, చనిపోయి ఉన్నారు. స్టాలిన్ గారే ఆ పర్సనాలిటీగా ఉన్నాడు. బట్ ఆయన నిన్నటి వరకు కరుణానిధి గారి కొడుకుగానే ఎక్స్పోజ్ అయ్యాడు. ఆయనకి 75 దాకా వచ్చేసినట్టుంది. కాబట్టి యంగ్ టర్క్ నుంచి మారిపోయాడు. కాబట్టి తమిళ రాజకీయాల్లో ఒక హీరోయిక్ పర్సనాలిటీగా, అందరికీ ఐకానిక్ పర్సనాలిటీగా ఎవరు లేరు. ఈ టైంలో మాస్ హీరోగా ఉన్నటువంటి విజయ్ గారు రాజకీయ రంగ ప్రవేశం చేసినాడు. కాబట్టి ఒక లీడర్షిప్ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని ఫిలప్ చేయడానికి ఆయన సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నాడు. దాంట్లో కూడా ఎవరితో ఒకరితో పొత్తు పెట్టుకోవడం కాకుండా ఒంటరిగా చేయడం ద్వారా నేను మీకు లీడర్షిప్ ఇస్తాను అని చెప్పినాడు. ఏదైతే తమిళ సమాజం మాకు ఒక జయలలిత, ఒక కరుణానిధి, ఒక ఎంజి రామచంద్రన్ లేరేమో, స్టాలిన్ కూడా వయసు అయింది అనే దశలో మాకు ఒక 25 లీడర్లు లేరు అనే దశలో నేను ఉన్నానని ముందుకు వచ్చినాడు. ఓడిపోతాడా గెలుస్తాడా ఆయన చూడాల, నేను మీకు లీడర్షిప్ ఇస్తానన్నాడు. ఆ లీడర్షిప్ కలిసి వచ్చింది, అనేకంగా అధికారంలోకి వచ్చినాడు. కాబట్టి విజయ్ గారు చేసింది, ఆడ ఏదైతే ప్రజలు మనోభావాలు ఉన్నాయో, గ్యాప్ ఉందో దాన్ని ఫిలప్ చేయడం కోసం ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. ఆ రకంగా ఆయన లీడర్ అయినాడు, గెలవడానికి అది దారి తీసింది. సార్. సో మరి దీని ప్రభావం మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏమైనా ఉంటుందా సార్? అంటే ఫ్యూచర్ లో పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా పోరాటం చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఒత్తిడి ఉంటుంది, ప్రభావం ఉంటుంది. అది ఒత్తిడి ప్రభావం ఉంటుంది. విజయ్ రాగా లేని మీరు రాలేరా, మీలాగా ఆయన కూడా హీరో కదా. పైపెచ్చు మనకు 12 ఏళ్ళ అనుభవం ఉంది, ఆయన 2 ఏళ్ళ అనుభవమే. ఇక్కడ 2 బలమైన పార్టీలని మీరు ఇన్ని రోజులు చెప్పినారు, ఆడగడ 2 బలమైన పార్టీలు ఉన్నాయి. అనుభవం లేదన్నారు, డబ్బులు లేవన్నారు. ఏకంగా ముఖ్యమంత్రి స్టాలిన్ గారు లాంటి పర్సనాలిటీనే ఒక సాధారణ వ్యక్తి ఓడించేసినారు టీవీకే సంబంధించి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా పోరాటం చేయడానికి, ఒంటరిగా రాజకీయాలు చేయడానికి ఏవైతే ఆటంకాలు చెప్పారో అవన్నీ కరెక్ట్ కాదని తమిళనాడు రుజువు అయిపోయింది. కాబట్టి ఇది మానసికంగా పవన్ కళ్యాణ్ గారు పైపించిన 15 ఏళ్ళ సీఎం చంద్రబాబు అంటున్నాడు. ఇప్పుడు అనడానికి కొన్ని ఇబ్బందులు వస్తాయి. లోకేష్ గారిని సీఎం చేస్తుంటారు, అదొక అదనపు ఇబ్బంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారి మీద ఒత్తిడి పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం అన్ని రాజకీయ పార్టీలకు ఒక పెద్ద హెచ్చరిక చేసింది తమిళనాడు. అదేంటి, విజయ్ గారు గెలుస్తారని ఎవరు అనుకోలేదు. నేను చెప్పాను కదా, 234 నియోజకవర్గాల్లో 200 నియోజకవర్గాలు ప్రచారమే చేయలేదు. అయినా గెలిచినారు. ఏజెంట్లు చాలా చోట్ల లేరు, డబ్బులు లేవు, డబ్బులు కూడా చాలా చోట్ల ఖర్చు పెట్టాలి. తమిళనాడులో ఎక్కువ ఖర్చు అవుతుంది ఎలక్షన్లో. కానీ అవేం లే. అంటే అర్థం ఏంటి, ప్రజలకు కానీ కోపం వస్తే ఏజెంట్లు చూడరు, పార్టీని చూడరు, ఓడించేస్తారు అని నిజమైంది. స్టాలిన్ లాంటి మహామహుల్ని ఊహించలే ఎవరు. ఇది ఒక సిగ్నల్ ఇచ్చారు. రెండోది, ఇప్పటి వరకు పాతుకుపోయినటువంటి రాజకీయ నాయకులు, సీనియర్ పొలిటీషియన్స్ పేరుతో ఆర్థికంగా, రాజకీయంగా పట్టుండి ప్రజాస్వామ్య పద్ధతులు భిన్నంగా ప్రవర్తించే రాజకీయ నాయకులు ఎక్కువైపోయారు ప్రధాన రాజకీయ పార్టీలో. వాళ్ళందరినీ అనామకులు ఓడిచ్చేసినారు తమిళనాడు. అంటే అర్థం ఏంటి, ఎక్స్ అయిపోయారు ప్రజలు.
ఈ సీనియర్ పొలిటీషియన్స్, సీనియర్ అని కాదు కానీ రాజకీయాల్లో పాతుకుపోయిన సామంత రాజులాగా పాతుకుపోయి ఆర్థికంగా ఇంకో రకంగా దౌర్జన్యపరంగా లీడర్లు అయిపోయి వీళ్ళు సమాజం యాక్సెప్ట్ చేయట్లేదు వీళ్ళ వ్యవహార శైలి, కరప్షన్స్ కావచ్చు, అన్నిటి కావచ్చు. ఈ టైంలో ఎవరైనా ఒక వెలుతూరు లాగా ముందుకు వస్తే కొట్టాడ బారాయడానికి సిద్ధంగా ఉన్నారు, అధికార ప్రతిపక్ష ఇద్దరు కొట్టేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఖచ్చితంగా ఇది తెలుగుదేశానికి కానీ వైసీపీకి కానీ పెద్ద హెచ్చరిక. ఈ తెలుగుదేశం మీద కోపం ఉంటే వైసీపీకి వేస్తారు, వైసీపీ మీద కోపం వస్తే తెలుగుదేశంకి వేస్తారని ఇన్ని రోజులు జరిగింది కదా. తమిళనాడు ప్రజలు ఇచ్చిన హెచ్చరిక ఏంటి? ఇద్దరిని కూడా ఓడించేస్తారు. మనం పద్ధతిగా లేకపోతే ఈ ఎవరైతే పాత రాజకీయ నాయకులు దబాయించి రాజకీయాలు చేసే వాళ్ళే సర్వస్వం అయితే భవిష్యత్తులో అవసరమైతే ఇద్దరు కూడా కొట్టేస్తారు కొత్తోడు వస్తే. కాబట్టి ఒక్క ఇచ్చిందంటే అట్లాంటి పర్సనాలిటీ పవన్ కళ్యాణ్ ఉండాలి. బట్ పవన్ కళ్యాణ్ గారు ఇంకొచ్చినా కూడా నమ్మరు, ఆ గ్లామర్ రాదు. ఎందుకంటే 12 ఏళ్ళు ఉండి తెలుగుదేశం అందరితో వచ్చేసి ఇప్పుడు చివరిలో ఇప్పుడు వస్తానంటే ఎవడు ఒప్పుకుంటాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఆ ఛాన్స్ ఉంది. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఈ 12 ఏళ్ళు ఎవరితో పొత్తు పెట్టుకోకుండా ఉంటే బహుశా 24లో కూడా గెలుచుంటాడేమో తమిళనాడు పని వాళ్ళు చూస్తే. కానీ ఆ గోల్డెన్ ఛాన్స్ ఆయన మిస్ అయిపోయినాడు. అలాంటి పర్సనాలిటీ కానీ ఒకరు వస్తే మాత్రం ఖచ్చితంగా 2 పార్టీలకు వచ్చారు. 2 పార్టీలు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర పెట్టుకొని అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి లీడర్షిప్ నుంచి బిహేవియర్ నుంచి చాలా చేంజ్ చేసుకోవాల్సి అయితే వస్తుంది.